ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. సప్త శనివారాలు పూజ అనేది 7వ వారం అండి. 7వ వారం అయితే నాకు పూర్తయిపోయిందండి. శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను. ఇప్పుడు భాద్రపద మాసంలో అయితే పురటాసి మాసంలో మొదటి వారం అయితే నాకు పూర్తయిపోయిందండి. చాలా చాలా మంచి అనుభూతి అయితే పొందానండి. అయితే పురటాసి మాసం ఇప్పుడు నడుస్తుంది కదండి. మొదటి వారంకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుందండి. అలాగే 3వ వారం అండి. ఈ పురటాసి మాసంలో 4 వారాలు కూడా చాలా పవిత్రమైనవండి. అలాంటి పురటాసి మాసంలో సప్త శనివారం 7వ వారం పూజ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి ఉద్వాసన చెప్పుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వడ్డీ కూడా చేసుకోవాలా అని అంటున్నారు. అంటే 8వ వారం కూడా చేసుకోవాలా అని అడుగుతున్నారండి. తప్పకుండా చేసుకుంటే చాలా మంచిదనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మార్నింగే లేచానండి. పొద్దున్నే లేచాను. మీ అందరికీ నిన్న వీడియో పెట్టాను కదా, ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, స్వామివారికి ఎప్పుడెప్పుడు కలువ పువ్వులతో పూజ చేస్తానా అనే ఆతృత ఉందనమాట. నాకు చాలా హ్యాపీగా చాలా అనుభూతి అయితే పొందానండి ఈరోజు. ముందుగా నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని నిత్య దీపారాధన తులసికోట దగ్గర ఇంట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత వంటలన్నీ వండేసుకున్నానండి. నాకు ఎంతవరకు చేతనైతే అంతవరకు వండుకున్నానండి. లాస్ట్ వారం కదా, అయితే లాస్ట్ వారం అయితే మనము ఉద్వాసం చెప్పేటప్పుడు ఎవరికైనా సరే భోజనాలైనా మీకు స్తోమత ఉంటే భోజనాలైనా పెట్టొచ్చు. లేదు అంటే మన చుట్టుపక్కల ఎవరైనా రిలేటివ్స్ కానీ మన నైబర్స్ కానీ ఉంటే చక్కగా పెట్టొచ్చు. లేదు అంటే ఎవరైనా సరే అనాథాశ్రయాలు ఉంటాయి కదండి, అక్కడైనా పెట్టొచ్చు. అన్నదానాలు అవుతాయండి, అక్కడైనా పెట్టొచ్చండి మీ స్తోమత బట్టి. ఇవేమి మేము చేసుకోలేమక్క, మేము చాలా స్తోమత లేదు అంటే ఒక ముగ్గురికి అయినా సరే, ఒక 5గురికి అయినా సరే ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చి చక్కగా మీరు ఫలదానం ఇచ్చేయండి. లేదు అంటే ఒక పేద బ్రాహ్మడికి ఒక రోజు భోజనంకి సరిపడిన భిక్ష అంటే ఇవ్వండి, సరిపోతుందనమాట. ఇక్కడ నేను 7 శనివారం వ్రతం అయ్యేటప్పుడు మాత్రము ఎప్పుడూ నేను భోజనాలు పెట్టేదాన్నండి. శ్రీకాకుళంలో ఉండేటప్పుడు సప్త శనివారాలు పూజ చేసేటప్పుడు భోజనాలు బాగా పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ మా కొత్త ఇల్లు అయిన తర్వాత భోజనాలు అయితే నేను ఇదే మొదటిసారి పెట్టడము. భోజనాలు అయితే పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు ఆరోగ్యం సహకరించదు. అందుకే నేను మా ఇంటి దగ్గరలో రంగనాయక స్వామి ఆలయం ఉందండి. మనకు ఒకటిపల్లి వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట. మాకు వాకింగ్కి వెళ్ళే దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ప్రతి సాటర్డే చాలా మందికి భోజనాలు పెడతారండి. టెంపుల్స్ ఎవరైనా సరే దాతలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటారనమాట. వాళ్ళకైతే నేను కొంత అమౌంట్ అనేది ఇచ్చేసానండి భోజనాలు పెట్టమని. అంటే మన రైస్ ప్యాకెట్ కానీ లేదంటే అమౌంట్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు భోజనం పెడతారు ప్రతి సాటర్డే. అలా ఇచ్చేసాను. ప్రతి సాటర్డే అక్కడ భోజనాలు పెడతారండి. నిన్న నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చేసానండి. ఆ తర్వాత ఇక్కడైతే చూడండి, కలువ పూలతో నా కళ్ళు అయితే చాలా చాలా ఎంత బాగా చూసుకున్నానో స్వామిని. అంటే ఆ అనుభూతి చెప్పలేను ఫ్రెండ్స్. మీతో నాకు చాలా మంచి అనుభూతి కలిగిందండి. అలాగే అనుకోకుండా మా అమ్మ నాన్న వచ్చారండి. సప్త శనివారాలు లాస్ట్ రోజుకి నాకు సాక్షాత్తు లక్ష్మీనారాయణలే వచ్చినట్టుగా అనిపించిందండి. మీ అందరికీ తెలిసిందే, తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు కదండి. ఈరోజు అయితే నేను చాలా బాగా అనుభూతి పొందానండి. అది ఏంటంటే మా అమ్మలు వస్తారని మాకు తెలుసండి, కానీ గౌతమ్కి సాటర్డేకి చేయమన్నాడు. మా తమ్ముడు అయితే శనివారంకి చెయ్యక్క రిజర్వేషన్, ఆదివారం సికింద్రాబాద్ వెళ్ళి మేము తెచ్చుకుంటాను నేను, నాకు ఆ రోజు హాలిడే కదా అన్నాడు. గౌతమ్ తెలియకుండా 19కి చేసేసాడండి. అంటే శుక్రవారానికి రిజర్వేషన్ చేసేసాడు. వాడు సాటర్డే అనుకొని శుక్రవారం చేసేసాడు. తరువాత వాడు చూశాడు, మమ్మీ అమ్మమ్మలు రేపే ఎక్కుతారు మమ్మీ, నేను శనివారం అనుకున్నాను శుక్రవారం చేసేసాను మమ్మీ అని. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. సరే, నా పూజ అయిపోయింది. లక్ష్మీనారాయణలు మా ఇంటికి వచ్చిన అనుభూతి అయితే నేను పొందానండి. అమ్మాలు మార్నింగే వచ్చారండి శనివారము. అమ్మ నాన్న వచ్చారు. నాకైతే నేను చెప్పలేను ఆనందం దాన్ని. చాలా బాగా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, ఇక్కడ అష్టోత్తరాలు, గోవిందనామాలు,
అన్నీ ఎంత బాగా చదువుకున్నానో స్వామివారికి లాస్ట్ వారము చక్కగా 3 పీటలు వేసుకున్నానండి. ఒక పీట అంతా స్వామివారికి తామర పువ్వులతో, కలువ పువ్వులతో చక్కగా అష్టోత్తరాలు చదువుకున్నానండి. చాలా మంచి అనుభూతి పొందానండి. ఈ పంపించిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను వీళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదండి. వాళ్ళే అన్నారు, మేడం గారు మీరు ఒక్కసారి మీరు ఈ పూజ చేసుకోండి, మేము పంపిస్తామని అన్నారు. నాకు చాలా అనుభూతి కలిగిందండి. అప్పుడేని స్వామివారి ఆజ్ఞ లేకుండా ఏది మనకి జరగదండి. నేనైతే గట్టిగా నమ్ముతానమాట. ఓకేనా? ఇగండి చక్కగా అష్టోత్తరాలతో చక్కగా చదువుకున్నానండి. అష్టోత్తరాలు పద్మావతి అష్టోత్తరాలు చదువుకున్నాను, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను, గోవింద నామాలు, అలాగే కథ చదువుకున్నానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పించాలి కదా. కొంతమంది సిస్టర్స్ నైవేద్యాల కోసం కూడా అడుగుతున్నారండి. అక్క 7 వండాలా, ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. మీకు స్తోమత ఉంటే 7 వండండి. ఇగోండి ఇక్కడైతే నేను ముందు ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి. పానకం, వడపప్పు, లడ్డూలు పెట్టేసి స్వామివారికి కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మనం వంటలు అన్నీ అయ్యేసరికి నేను వీక్నెస్ అయిపోతాను. అందుకే మా పంతులు బాబుకి అడిగానమాట, బాబు ఇలా ముందు నేను వంటలు 7 అంటే కొంచెం మనము మహానైవేద్యంగా అన్నీ వండాలి కదా, వండిన తర్వాత లేట్ అయిపోద్ది కదా పూజ చేసేసరికి, ముందు పూజ చేసిన తర్వాత స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత మహానైవేద్యం సమర్పించవచ్చా అని అడిగితే, తప్పకుండా అమ్మా, నువ్వు ముందుగా 9 లోపు పూజ చేసుకోయమ్మా, తొందరగానే పూజ చేసుకున్న తరువాత వంటలు చేసుకొని స్వామివారికి సమర్పించమ్మా, ఎవరికైనా మంచి దంపతులకి భోజనం పెట్టమ్మా, ఎలాగా భోజనానికి డబ్బులు ఇచ్చి అన్నదానానికి డబ్బులు ఇచ్చేసావు అన్నావు కదా, చక్కగా చేసుకో తల్లి, ఆ తండ్రికి అన్నీ తెలుసు, నువ్వేమీ టెన్షన్ పడకు అన్నారు. అందుకే ముందైతే నేను నిత్య దీపారాధన చేసిన తర్వాత చక్కగా పీఠం అమర్చుకొని, పిండి దీపాలు అమర్చుకొని ముందు పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. తరువాతే నేను వంటలన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. హ్యాపీగా వంటలు చేసుకున్నాను. ఎందుకంటే టెన్షన్ ఉండదు. మనం వంటలన్నీ చేసేసుకొని పూజ దగ్గర కూర్చొని మనకి స్టామినా అయిపోద్ది. అప్పటికి మనకి ఆ శక్తి ఉండదనమాట. నా అనుభవం మీతో చెప్తున్నానండి. ముందుగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారికి నైవేద్యాలన్నీ వండి స్వామివారికి మళ్ళీ కాలు చేతులు కడిగించుకొని నోరు కడుక్కొని మళ్ళీ స్వామివారికి ఒక అగరబత్తి ముట్టించి మళ్ళీ స్వామివారికి అన్నీ సమర్పిస్తున్నానమాట. ఇదిగోండి ఇలా చేసుకున్నాను. గారెలు, బూరెలు, దద్దోజనము, సాంబారు, ఆ తర్వాత పాయసం, ఆ తర్వాత అన్నం వండానండి, పులిహోర చేశాను, లడ్డూలు పెట్టానండి. సాయంత్రం నువ్వులుండలు పెడతానండి. అప్పటికే నాకు టైం లేదు. సాయంత్రం నువ్వులుండలు పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడైనా స్వామివారికి సాయంత్రం కూడా మనం పూజ చేస్తాం కదా, అప్పుడు పెట్టుకోవచ్చు కదని ఇక్కడ నువ్వుల లడ్డూలు పెట్టలేదండి. సాయంత్రం అయితే నువ్వుల లడ్డూలు పెడతానండి. ఇగోండి ఈ సప్త శనివారాల పూజ అయితే చాలా చక్కగా హ్యాపీగా చేసుకున్నాను. లాస్ట్ వారం అయితే లడ్డూలు అయితే తప్పకుండా 7 లడ్డూలు సమర్పించండి. ఇక్కడ మీరు చూసారా, అసలు గౌతమ్ నాకు చెప్పినంత వరకు నాకు తెలియలేదండి. 7 దీపాలు ఎప్పుడు పెడతాను కదా, ఈసారి 8 దీపాలు పెట్టేశానండి తెలియకుండా. గౌతమ్ ఎప్పుడు చూడ్డు అసలు. మమ్మీ 7 పెడతావు కదా, ఎప్పుడు 8 మమ్మీ ఎందుకు పెట్టావంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, స్వామివారు చూడు వడ్డీ సమర్పించుకున్నట్టుగా ఉన్నారు స్వామివారు దీపంతో సహా. అసలు నేనైతే ఎంత హ్యాపీగా, చూడండి నేను ఎప్పుడు 7 పెడతాను. గౌతమ్ చూసినంత వరకు నేను అసలు చూడలేదు, 7 దీపాలనే నేను వెలిగించేసానండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను నైవేద్యాలు వండినంత వరకు ఆ దీపాలు అయితే కొండెక్కలేదండి. కొంచెం వేసి నూనె వడ్డిస్తూనే ఉన్నాను. ఎందుకంటే పిండి దీపాలు ఉండేటప్పుడే మహానైవేద్యం స్వామివారికి సమర్పిస్తే మంచిది కదా. దీపాలు కొండెక్కిపోతే మళ్ళీ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదని దీపాలకి నూనె వడ్డిస్తూనే ఉన్నాను. దీపాలు కూడా ఉన్నాయండి. ఇగోండి మా అమ్మ నాన్న వచ్చారండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు మార్నింగే ట్రైన్ దిగారండి. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణలే వచ్చినట్టుగా నేనైతే చాలా అనుభూతి పొందానండి. ఈరోజు దిగుతారని అసలు మేము అనుకోలేదు. శనివారం ఎక్కితే ఆదివారం దిగుతారని అనుకున్నాము. సడన్గా ఒక 2 days ముందు మాకు తెలిసిందనమాట, శనివారం చేయలేదు, శుక్రవారం రిజర్వేషన్ చేశాము అని. నేనైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇగోండి అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ అనుభూతి అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను.
చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత భోజనాలకైతే ఇంటి దగ్గర అమ్మ, నాన్నతో పాటు ఇగోండి మా వాచ్‌మెన్ వైఫ్ అండ్ హస్బెండ్‌కి కూడా చెప్పాను. వీళ్ళకి గూడా చక్కగా బొట్టు పెట్టి వీళ్ళకి గూడా భోజనం అయితే పెట్టేశాను. నేను గుడికి అన్నదానానికి డబ్బులిచ్చానని చెప్పాను కదండీ! ఆ పంతులు బాబు కాల్ చేసి "అమ్మ వస్తారా?" అని అడిగారు. "బాబు మీరు పెట్టియండి. నేను రాలేను బాబు ఇంటి దగ్గర పూజ అవుతుంది" అని చెప్పేసానండి. ఇదిగోండి మా వాచ్‌మ్యాను, ఆ తర్వాత వాళ్ళ వైఫ్ అండి. నమస్కారం చేస్తానంటే వద్దు మేడం గారు, తప్పు మేడం గారు అంటే లేదు లేదు ఈరోజు మీరు లక్ష్మీనారాయణులు, మీరేమి సిగ్గుపడొద్దు అంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఏమి కాదులేండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఈరోజు నేను భావిస్తున్నాను అనేసి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కొంచెం మొహమాట పడ్డారనమాట. ఇగోండి వీళ్ళిద్దరికీ భోజనం పెట్టాను. అమ్మకి నాన్నకి భోజనం పెట్టామండి. చాలా చాలా నాకైతే ఎంత అనుభూతి పొందిందో చెప్పకండి. 7 శనివారాల వ్రతం ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి నేను. మామూలుగా చేసుకుంటాను అనుకున్నాను కానీ కలువ పూలతో స్తోత్రాలు చదువుకుంటానని, అమ్మా నాన్న వస్తారని కలలో కూడా నేను అనుకోలేదు. అది అలా జరిగిపోయిందనమాట. మీరు ఎంతమంది నాతో పాటు చాలామంది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. వడ్డీ మాత్రం ఖచ్చితంగా మీరు చేయండి. వడ్డీ చేస్తూ ఈ పురటాసి మాసంలో స్వామివారికి 2 దీపాలు, పిండి దీపాలు పెట్టినా చాలా మంచిదండి. నేనైతే మా కులదైవం కదా స్వామివారు, చాలా చక్కగా అయితే నేనైతే ప్రతి శనివారం పూజ చేసుకుంటానండి. మీ అందరికీ తెలిసిందే, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే కదా. చాలా చక్కగా అయితే పూజ చేసుకుంటున్నాండి. ఇగోండి వీళ్ళకి భోజనాలు పెట్టానండి. వీళ్ళు భోజనాలు పెట్టిన తర్వాత ఆకులు కూడా తీస్తున్నాను. వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఆకులు కూడా మేము తీస్తాంలే మేడం మీరు తీయొద్దంటే, ఈరోజు మీరేమనకండి, ఈరోజు నాకు దైవంతో సమానం మీ ఇద్దరు అని నేను వాళ్ళకన్నాను. ఆ తర్వాత తాంబూలం కూడా ఇచ్చేసానండి. ఇదండి ఈ విధంగా నాది సప్త శనివారాల పూజ అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి.